మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఏంటంటే ఎన్నో పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, కాకపోతే నేను అనుకున్న పని అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి టైంకి అవ్వట్లేదు, బిజినెస్లో లాస్లు వస్తున్నాయి, చదువు సరిగ్గా రావట్లేదు, ఎగ్జామ్స్లో పాస్ అవ్వట్లేదు, ఇలా ఎన్నెన్నో కష్టాలు ఉంటాయన్నమాట. అన్నీ కూడా నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఇదంతా ఏంటంటే మన నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాము, దైవం నుంచి సపోర్ట్ తీసుకుంటున్నాము, అన్ని పూజలు వ్రతాలు చేస్తున్నాం, కానీ పని అవ్వట్లేదు అన్నప్పుడు ఎందుకు అనేది ఈరోజు అందరూ వన్ ఆఫ్ ది మేబీ దీని వల్ల కూడా అవ్వచ్చు అనే ఒక ప్రాబ్లమ్ని ఈరోజు ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా చేస్తే మన పనులు అవుతాయి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. నాకేదో పని అవ్వట్లేదు అంటే నేనేదో పూర్వజన్మలో ఏయో కర్మలు చేసుకున్న కర్మలు అడ్డుపడుతున్నాయి, దానివల్ల నేను కొన్ని పూజలు చేస్తున్నాను, ఆ పూజల వల్ల నా కర్మ ఫలితం అంటే ఏదైతే చెడు కర్మ ఉంటాయి దాన్ని తగ్గి తర్వాత నాకు మంచి అవుతుంది అని చెప్పేసి మనం పూజ చేస్తాం కదా. పూజలు చేసినా కూడా అవ్వట్లా అంటే విపరీతమైన కర్మ ఉంది, అది మనమే చేసి ఉంటామో లేకపోతే మన పితృదేవతలు అంటే పితృదేవతలు ఏదో పని చేశారు అట్లా అని నేను అనట్లే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఒక చిన్న లాజిక్ చెప్తాను. మన తల్లిదండ్రులు, మన తాతల ఆస్తులు మన వల్లకే అని అంటారు కదా. అంటే ఒక ఆస్తి మనకి వారసత్వంగా వస్తుందంటే వాళ్ళ పాప కర్మలు పుణ్యాలు కూడా మనకి వారసత్వంగా వస్తుంది. అందుకే మమ్మీ అంటారు మన తల్లిదండ్రులు మంచి చేస్తే ఆ మంచి మనకి తప్పకుండా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు చేసే పూజ కానీ తాతలు అందుకే అటు ఏడు తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని అంటారు కదా. అంటే ఆ 7 తరాలు పేరు డబ్బనే కాదు, మెయిన్గా పుణ్య పాప కర్మలు చూసేవారు అప్పట్లో. తర్వాత కొన్ని రోజులకి 7 తరాలు ఫేమ్ చూస్తున్నారు, స్టేటస్ చూస్తున్నారు. బట్ అసలు మెయిన్గా అసలు ఈ లాజిక్ పెట్టడానికి అటు ఇటు 7 తరాలు ఏంటంటే 7 తరాలు వరకు చేసిన పుణ్యాలు పాపాలు అది ఆ తరం వరకు వస్తుంది, లాస్ట్ తరం వరకు, అందుకే చూడాలి అని అంటారు. సో అప్పుడు ఏంటంటే బేసిక్ ఇప్పుడు వాళ్ళు అయ్యో కొన్ని తెలియని మనకి అట్లాగా ఎప్పటి నుంచో వస్తున్న నెగిటివ్ కర్మస్ మనం వెంటాడుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒకటి పితృదేవతల్ని సాటిస్ఫై చేయాలి. తర్వాత వాళ్ళు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయి, కర్మ అంటే మంచి చెడు కర్మలు, ఆ చెడు కర్మలు ఏవైతే తెలియకుండా చేసినో ఏ ఒకటి ఉంటే వాటిల్ని మనం తగ్గించుకోవాలి, ఆ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే మనం అనుకున్న పని సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత పితృదేవతలు చాలా సంతోషంగా ఉండాలి, వాళ్ళ దీవెనలు చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు, దేవుడు దీవెనలు, తర్వాత మనకి దీవెనలు కావాలి అని అంటే అది యాన్సిస్టర్స్ దేనంట. సో అందుకే మా ఇంట్లో జరిగేది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంటే ఎప్పుడు కూడా మా మమ్మీ బియ్యం పొద్దున్నే ఏదో ఒక టైంలో ఒక సర్టెన్ టైంలో సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత బియ్యము, తర్వాత ఏదో ఒక రైస్ కానీ ఏదో ఒక ఫ్రూట్స్ కానీ ఇవి కూడా అట్లా బయట పెడుతుంది అనమాట. ఒక కప్పులో వాటర్ పెట్టేసి ఒక పక్కన పెడుతుంది. కుక్కలకి, తర్వాత పక్షులకి, ఆవుకి, ఈ మూడింటికి 100% వన్ ఆర్ ది అదర్ టైంలో పర్ డే మా మమ్మీ ఎంతో కొంత ఫుడ్ పెడతారు. అంటే ఎంతో ఆవుకు రోజు పెట్టుకోలేకపోయినా ఎంత ఫ్రూట్ అయితే పెట్టగలుగుతాం కదా. సో మనకి తగినంత మన స్తోమత ప్రకారం చేస్తూ ఉండాలి. పశు పక్షులకి పూజలు అంటే ఫుడ్ డొనేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో అది కూడా ఇది ఎప్పుడు చేయడం వల్ల నార్మల్ రిజల్ట్, మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే సర్టెన్ టైం ఉంటుంది అనమాట. ఆ టైం ఏంటంటే పితృలోకానికి మన భూలోకానికి అంటే వాళ్ళు పితృదేవతలు మనకి భూమి మీదకి వస్తారు అంటే వాళ్ళ ఎనర్జీస్ మన దగ్గరే ఉంటాయి, వాళ్ళ ఎనర్జీస్ చాలా యాక్టివ్గా ఉంటాయి. అంటే మనము బాగా పూజ చేసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజ టైంలో అమ్మవారికి పూజ చేయాలి అని అంటారు, ఎందుకంటే ఆమె ఎనర్జీ ఆ టైంలో యాక్టివ్గా ఉంటుంది. సో మనం ఏదైనా అడిగితే త్వరగా వింటారు, ఆమె ఎనర్జీ చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంది మన ఎనర్జీకి, సో మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇవి పితృదేవతల ఎనర్జీస్ కూడా భూలోకానికి వస్తుంది ఒక సర్టెన్ పీరియడ్లో, సంవత్సరంలో ఒక సర్టెన్ పీరియడ్, అది September October టైంలో ఆ పితృలోకం నుంచి భూలోకానికి ఆ పితృదేవతల ఎనర్జీ అనేది 14 days వరకు వస్తుంది అనమాట. సో అది కూడా సర్వపితృ అమావాస్యకి ముందు 14 days వరకు ఆ ఎనర్జీస్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. సో ఆ డేట్స్ ఏంటనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీని టైంలో అంటే ఈ స్పాన్లో మనము పితృదేవతలతో కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవ్వడం ఏంటంటే వాళ్ళని సంతోషపెట్టాలంటే వాళ్ళకి ఏదో డబ్బులు లక్ష వాళ్ళ సంతోషం ఏంటంటే అన్నదానం, అన్నిట్లోకి శ్రేష్టమైంది అన్నదానం. సో ఆ అన్నదానం, చారిటీ, ఏదైనా హెల్పింగ్, ఇలాంటి మన గుడ్ వాల్యూస్, గుడ్ క్వాలిటీస్ అనేవి ఈ టైంలో ఇంకా ఎక్కువగా చూపించుకొని మనం అంటూ చాలా ప్యూర్ మైండ్తో ఉండాలన్నమాట. అందుకే ఏమేం చేస్తాము, పశుపక్షులకి మనము ఏదో ఒక అన్నదానం చేస్తూ ఉండాలి. తర్వాత అందుకే ఈ టైంలో వాళ్ళు ఏంటంటే పితృదేవతలకి పిండ ప్రదానాలు కూడా చేస్తారనమాట. వీలున్న వాళ్ళు చేసుకోవచ్చు, వీలు లేని వాళ్ళు అట్లీస్ట్ ఒక ఆవుకి ఫుడ్ పెట్టలేరా,
పక్షులకి ఏమంటారు, పక్షులకి కొంచెం బియ్యం బయట పెట్టలేరా? రోజు అట్లీస్ట్ ఈ 14 days వరకైనా ఒక ప్రాసెస్లో చెయ్యండి. మార్నింగ్ దేవుడికి ప్రసాదం ఎట్లా పెడతారు, బయట వాటర్ అండ్ బియ్యం అలా పెట్టడం, మీరు అది ఒక్కొక్క రెగ్యులర్ ప్రాసెస్ లాగా చేసుకోండి. అసలు పితృదేవతలు సాటిస్ఫై అయితే మనకి ఎంతో ఎంతో పుణ్యం, ఎంతో మంచి జరుగుతుంది అంటారు. ఎందుకంటే నేను ఒక చోట విన్నాను అనమాట. ఒకరికి ఎవరికో పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పేసి ఒక పూజారి గారి దగ్గరికి వస్తే ఆయన ఆమె మొత్తం చూసిన తర్వాత ఆమె జాతకం మంచిగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల జాతకం కూడా చూస్తారంట. బేసిక్గా ఎప్పుడైనా మనకి మంచి జరగట్లేదు, ఇంట్లో ఆరా బాగాలేదు అన్నప్పుడు అందరు జాతకాలు చూస్తారు కదా. సో ఆమె పెళ్లి కోసం వాళ్ళ తల్లిదండ్రుల జాతకాలు అన్ని చూసారు, ఏమన్నా అడ్డుపడుతుంది చూసినప్పుడు ఆమె ఒకటి ఇట్లా పితృదేవతల పూజ ఒకటి ఉంటుంది, చెయ్యండి 100% మంచిగా ఉంటుందని. అది చేసిన తర్వాత కొంచెం మంచి జరిగింది. మేబీ అంటే నేను అది 100% పితృదేవతలు ఇట్లా సాటిస్ఫై అవ్వలేదని ఆ విషయం నేను చెప్పట్లేదు, కానీ ఇట్లా ఉంటది. సో ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మనం పితృదేవతలకి 100% పితృదేవతలని సాటిస్ఫై అనేది చేయాలన్నమాట. అది పిండ ప్రదానం చేసి సర్టెన్ డేస్లో పెట్టాలి, పెట్టలేకపోతున్నాము అన్నప్పుడు, నాకు ఆఫీస్లో ఉంటే ప్రాబ్లం లేదన్నప్పుడు అట్లీస్ట్ ఒక గ్లాస్లో వాటర్ అయితే బయట పెట్టగలుగుతారు కదా, ఇన్ని బియ్యం అయితే బయట పెట్టగలుగుతారు కదా, ఇన్ని నువ్వులు అయితే బయట పెట్టగలుగుతారు కదా. సో ఇవన్నీ చిన్న చిన్నవి మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, ఈ చిన్న పనులైనా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పిండం పెట్టినప్పుడు కాకులు తింటాయి అని అంటారు కదా. ఫస్ట్ ఏ పక్షి అయినా తినొచ్చు, కాకపోతే కాకులు పెడితే మన పితృదేవతలు వాళ్ళు తింటే సాటిస్ఫై అయినట్టు ఎందుకంటారు తెలుసా? ఈ కాకి అనేది ఈ పితృదేవతలకి మన భూలోకానికి మధ్య మెసెంజర్స్ అనమాట. సో అందుకే మనం పిండ ప్రదానం చేసినప్పుడు కాకులు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మన యాన్సిస్టర్స్ దాని ప్రసాదాన్ని స్వీకరించి మన దీవించినట్టు అని మనం అనుకుంటాము. సో మీరు అస్సలు మిస్ అవ్వని పాయింట్స్ ఏంటంటే, అన్నదానం తప్పకుండా చేయండి. అన్నదానం అంటే 10 రకాల ఫుడ్లు పెట్టేసి అందరికి పెట్టమని కాదు. పశుపక్షులకు ఆవుల సేవ, గుడుల్లో క్లీన్ చేయడం, తర్వాత పారాయణాలు అంటే మంచి దేవుడి లీలలు చెప్పుకోవటం. ఒకటి, మీ 7 తరాలు అన్నాను కాబట్టి ఓన్లీ మీ 7 అంటే మీ తాతలు ముత్తాతలు వాళ్ళ వరకే అంటే ప్రసాదం వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ మోక్షం పొందాలి అనుకోవటం కాదు. మన చుట్టుపక్కల అసలు హ్యూమన్ లైఫ్ రావడం అనేది ఎంతో అదృష్టం. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మానవులుగా పుట్టి వాళ్ళు చనిపోయారో వాళ్ళందరికీ మోక్షం రావాలి, వాళ్ళంతా సాటిస్ఫై అవ్వాలి అని చెప్పేసి మనం అందరు మంచి కోరుకుంటే మనకు అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళందరికి కూడా తలుచుకొని ఏదో పిండ ప్రదానాలు చేసేసి బ్రాహ్మిన్స్ పిలిచేసి వాళ్ళ మంత్రాలు చదువుకుంటూ పిండ ప్రదానం చేశారు కదా, హార్ట్ఫుల్గా చాలా హార్ట్ఫుల్గా మీరు మీ చేతిలో ఏది ఉంటే ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ ఆ దానాలు అనేది అస్సలు తప్పకుండా చెయ్యండి. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఎనర్జీస్ అంత యాక్టివ్గా ఉంటాయంట ఈ స్పాన్లో. సో ఎందుకు మిస్ అవ్వాలి? మనకి తెలియలేదు సో చెయ్యలేదు అంటే అనుకోవచ్చు. తెలిసి చేయకుండా ఉండకూడదు. అట్లీస్ట్ చిన్న పనులు కదా, ఇవి చాలా చిన్న పనులు కదా. సో ఇవి మీరు తప్పకుండా చెయ్యండి. అసలు మీకు ఎన్ని రోజుల నుంచో కర్మలు పాతుకుపోయి అలా ఉన్నాయి అంటే ఈసారితో అంతా అలా క్లీన్ అయిపోయి, చాలా కర్మ క్లెన్సింగ్ అంటారు దీన్ని. సో ఆ కర్మ మొత్తం క్లీన్ అయిపోయి అంతా మంచి జరుగుతుంది అనమాట. మన థాట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆ థాట్ రావాలి, నేను అన్నదానం చేయాలనే థాట్ రావాలి, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మన థాట్స్ కూడా అంతా క్లీన్గా ఉండాలి. మెడిటేట్ చేయండి. ఈ ఎనర్జీస్లో ఏమన్నా పనులు స్టార్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకటి స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఉండాలన్నమాట. సో అందుకే మీరు తొందరగా నిర్ణయాలు తీసేసుకొని ఎక్కువ ఈ టైంలో తొందర నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే దైవనామస్మరణ అంతా ప్యూర్గా ఉండండి. చెడు పనులు మాత్రం ఈ 14 daysలో అస్సలు చేయకూడదు. కూడా తెలిసి చేయకూడదు. వేరే వాళ్ళ గురించి కంప్లైంట్స్ చెప్పడం, అసలు వాళ్ళ గురించి మనకు అనవసరం. ఫస్ట్ థింగ్, మనకి 100% ఒక్క రూపాయి కూడా వాల్యూ ఉండదు వాళ్ళ గురించి. పక్కన వాళ్ళ గురించి వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఒక మంచి చేసి మాట్లాడుకుంటే అట్లీస్ట్ మనకి లోపల నుంచి హ్యాపీనెస్ అని వస్తుంది. చెడు గురించి మాట్లాడుకుంటే మన వారం కూడా నెగిటివ్ అయిపోవడం తప్ప అంతకు మించి ఒక్క రూపాయి వాల్యూ ఉండదు, ఏమీ ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. సో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. పితృదేవత ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయి అంటే వాళ్ళని అట్లీస్ట్ సాటిస్ఫై చేయలేకపోయినా కూడా ముందు వాళ్ళని ఎనర్జీస్ని నెగిటివ్ చేయద్దు, అంటే కోపం తెప్పించి అంతలా చేయొద్దు. మంచిగా ఈ 14 days చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా పూజలు అంటే మళ్ళీ ఏయో పెద్ద పూజలు చేయాలని కాదు, అన్నదానము, దైవనామస్మరణ. ఏదో నేను పారాయణాలు చేయలేనప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు జై శ్రీ గురుదత్త, మీకు శివయ్య అంటే ఓం నమ శివాయ, లేకపోతే విష్ణు సహస్రనామాలు, కానీ ఎయ్యో ఒకటి మీకు వచ్చినవి చేసుకోండి.
అసలు అంతా మంచి జరుగుతుంది. ఈ పితృపక్షలో మాత్రం 100% మీరు నేను చెప్పిన చారిటీ కానీ ఈ పారాయణాల నామస్మరణ కానీ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో. తప్పకుండా మీరు చేయాలి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.